హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైన అస్సలు చేదు లేని కాకరకాయ వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక్కసారి తింటే చాలు మళ్ళీ మళ్ళీ చేపించుకొని మరీ తింటారు. దానికోసం ముందుగా కాకరకాయలు తీసుకొని ఈ మాత్రం లావుగా ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వాటిని కుక్కర్లో వేసుకోండి. అలాగే బాగా పుల్లగా ఉన్న పెరుగు ఈ విధంగా మజ్జిగ చేసుకొని పోసుకోవాలి. మీ దగ్గర పుల్లటి పెరుగు కనుక లేకపోతే దానిలో మనం కొంచెం చింతపండు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం తగినంత కల్లుప్పు మరియు ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకొని మరింత పులుపు కోసం చింతపండు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకో పావు గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకొని అటు ఇటు ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఒక విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసి ఈ వాటర్ ఉన్నాయి కదా, వాటర్ని సపరేట్గా కాకరకాయ ముక్కల్ని సపరేట్గా ఒక చిన్న జల్లెడ తీసుకొని ముక్కల వరకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు ఈ ముక్కల్లో మీరు ఫస్ట్లో చింతపండు వేసాం కదా, ఆ చింతపండు కూడా వస్తే కనుక ఈ చింతపండు కూడా మధ్య మధ్యలో ఉన్నప్పుడల్లా తీసేసేసేయండి. నేను వేసుకున్న చింతపండు మొత్తాన్ని కొంచెం కొంచెంగా తీసేసి పక్కన పెట్టేశాను. కాకరకాయలు ఈ విధంగా బాగా ఉడికాయి. వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని వీటిలోకి మసాలా కోసం మనం తయారు చేసుకుందాం. పొడికి ఒక కళాయి తీసుకొని కళాయిలో 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకొని అవి బాగా చిటపటలాడేంత వరకు, అంటే లైట్ గోల్డెన్ కలర్ వచ్చి పల్లి అనేది రెండుగా విడిపోయేంత వరకు వేపుకోవాలి. అలా అయితేనే ఈ కారానికి చాలా టేస్ట్ అనేది వస్తుంది. అలాగే 2 స్పూన్లు జీలకర్ర, 3 స్పూన్లు ధనియాలు వేసుకొని సిమ్లో పెట్టుకొని మాత్రమే ఒక 5 నుండి 10 నిమిషాల వరకు బాగా వేపుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక 15 నుండి 20 పాయలు వెల్లుల్లిపాయలు అనేది వేసుకుందాం. అంటే తెల్లగడ్డ అంటారు కదా, అవి వేసుకొని ఇవి కూడా ఒక 2 నిమిషాలు వేపిన తర్వాత వీటి మొత్తాన్ని తీసి చల్లారడానికి ప్యాన్ కింద పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు వరకు ఆయిల్ అనేది తీసుకోండి. ఆయిల్ వేసుకొని మనం ఏవైతే కాకరకాయ ముక్కలు ఉన్నాయో ఆ కాకరకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. చేసుకొని ఒక్కసారి మాత్రమే మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఎక్కువ సార్లు కలుపుకోమాకండి, ఎందుకంటే కాకరకాయ ముక్కలు అనేవి చెదిరిపోతాయి కాబట్టి. ఈ కాకరకాయల్లో మనం గింజలు అనేది సపరేట్ చేయలేదు, గింజలతో సహా మనం ఫ్రై చేసేస్తున్నాం. ఇప్పుడు మనం ఏదైతే చల్లార పెట్టుకున్నామో ఆ మసాలా దినుసులు తీసుకొని బాగా పొడి చేసుకోవాలి. ముందుగా వెల్లుల్లిపాయలు తీసేసుకొని అన్నిటికంటే ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత పల్లీలతో సహా మొత్తం వేసేసుకోవాలి. వేసుకొని మీరు ఎంతైతే కారం తింటారో దానికి డబల్ కారం అనేది ఇందులో పడుతుంది మనకి. నేను నార్మల్గా 1 స్పూన్ కారం అయితే సరిపోతుంది నాకు. ఇంకో 1.5 స్పూన్ వరకు వేసుకొని ఇది మెత్తగా కాకుండా కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోండి. వెల్లుల్లిపాయలు ఈ విధంగా కొంచెం కచ్చా పచ్చాగా ఉంటే సరిపోతుంది. ఇలా మిక్సీ పట్టుకొని ఈ పొడిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కాకరకాయలు బాగా ఫ్రై అయినాయో లేదో చూసుకోవాలి. ఈ విధంగా కాకరకాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఏదైతే కారం మిక్సీ పట్టుకున్నామో ఆ కారం మొత్తం ఇందులో యాడ్ చేసుకుందాం. అలాగే 1 స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మనం ఇంతవరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకోలేదు, ముక్కలు ఉడికించేటప్పుడు మాత్రమే మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాం. అందుకని సాల్ట్ కొంచెం తక్కువే వేసుకోండి, కావాలంటే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ వరకు గీ యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోండి. గీ యాడ్ చేసుకుంటే ఈ కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, నాకైతే చాలా ఇష్టం. ఎంతో రుచికరమైన కాకరకాయ వెల్లుల్లి కారం అనేది రెడీ అయ్యింది. ఇదే విధంగా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.